చీరాల మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 27 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. ఇప్పటికే వైసీపీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అయినప్పటికీ చైర్మన్ శ్రీనివాస్ పై గతంలో వైసీపీలో ఉండగా జిల్లా కలెక్టర్కు టీడీపీ మద్దతు కౌన్సిలర్లు ఇచ్చిన నోటీస్ ప్రకారం నేడు అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 27 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలియడంతో ఆ విశ్వాసం ముగిసింది. మరోపక్క వైసీపీ వైస్ చైర్మన్ జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. మరో 4 రోజుల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో చీరాల్లో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చి బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సార్ కెమెరాగా చూడండి అందరూ ఒకసారి. ఏ చేస్తుంది పక్కన ఎలక్షన్ అంతే అండి. బాగుంది సార్ కెమెరాగా చూడండి అందరూ ఒకసారి. ఏ చేస్తుంది పక్కన చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించారు. మరి